ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జై గురుదత్త. ప్రతి వ్యక్తి తన గురించి తనకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. కానీ అసలు సిసలైన పరీక్షా సమయం ఎదురైనప్పుడే నీరు గారిపోయి సంకట స్థితిలో పడిపోతాడు. ఈ పరిస్థితి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా సంభవిస్తుందో తెలియదు. అందుకే భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో అన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడాలనే మనస్సులో ఒక సంకల్పం చేసుకున్నాడు. అందుకే అర్జునుని నెపంగా పెట్టుకొని మంచి చెడుల మధ్య పోరాటంలో మంచిని గెలిపించాలని రణభూమిలో ఇంకొక అవతారం ఎత్తాడు. అదే వాగ్రూపమైన భగవద్గీత అవతరణ. యుగాలు గడిచినా, తరాలు మారినా, ప్రపంచంలో ఎలాంటి మార్పులు సంభవించినా భగవద్వాణి చెవులలో గింగురులు తిరుగుతూనే ఉంది, నాలుకలపై నానుతూనే ఉంది, హృదయాలలో ప్రకాశిస్తూనే ఉంది. పురుషులను, స్త్రీలను, బాలలను, యువకులను, వృద్ధులను, రాజులను, ప్రజలను, ఉపాధ్యాయులను, శిష్యులను, ధనికులను, దరిద్రులను, విద్యావంతులను, విద్యాహీనులను, సమస్త విశ్వాన్ని ఉద్ధరిస్తూనే ఉంటుంది. ఇదే భగవద్గీత మాహాత్మ్యం. కొంతమంది ఈ భగవద్గీత తురీయాశ్రమంలో వారికి లేదా వయస్సు మళ్లిన వారికే సంబంధించింది అనే అపోహలో ఉన్నారు. అది చాలా తప్పు. దానిని విడిచిపెట్టండి. అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు, వయస్సులో ఉన్నాడు, సంసారి అయి ఉన్నాడు. ఆయన గీతను విని ఉద్ధరించబడ్డాడు కదా. గీత వేరు, నిత్య జీవితం వేరు కాదని గ్రహించండి. మీ వ్యాపారంలో, మీ వృత్తిలో, మీ పలుకులో, మీ భాషలో, మీ సంపాదనలో, మీ భోజనంలో, ప్రతి చిన్న వ్యవహారంలో గీత సమ్మిళితమై ఉంది. కనుక గీత మిమ్మల్ని ప్రేమించి, పాలించి, బోధించి, శాసించి, హితోక్తులను గరిపి మహాపురుషుడిగా తీర్చిదిద్దుతుంది. అందుకే గీతని తెలుసుకొని రాతను మార్చుకోండి. ఈ గీతా పారాయణ యజ్ఞాన్ని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రారంభించడంలో ఇంకొక రహస్యం ఉంది. అర్జునుడి జెండాపై మన హనుమత్ స్వామి ఉన్నాడు కదా. ఇది ఆయనకు కూడా ఎంతో ప్రియమైంది. అందుకే గీతా పారాయణ యజ్ఞం చెయ్యాలని సంకల్పించారు స్వామీజీ వారు. ఎన్నో చోట్ల గీతా యజ్ఞం జరిగేలాగా కార్యకర్తలని ఆదేశించారు. ఈ గీతను ప్రతి ఇంట్లో ఉంచుకొని పారాయణ చెయ్యమని అందరినీ ఆదేశించారు. మీ జీవితంలో ఊహించని మంచి మార్పులని మీకు తెచ్చిపెడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పిల్లలు, పెద్దలు, సమస్త జగత్తు మీద ప్రసరించాలని శ్రీ స్వామీజీ వారు ఆశీర్వదించి అందరినీ భగవద్గీత యజ్ఞంలో పాల్గొనమని చెప్పారు. అందుకే మనందరి సమస్యలు తీరి మనందరి హృదయాలు సుఖ శాంతులతో, సంతోషాలతో నిండిపోవాలని స్వామీజీ వారు ఆశీర్వదిస్తూ ఉన్న భగవద్గీతను మన హృదయాలకు హత్తుకుందాం. భగవద్గీతని పఠిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుదాం. సంసార దుఃఖంలో నలిగిపోతున్న వారు గీతా జ్ఞానాన్ని వింటే అమృతం వంటి సుఖం కలుగుతోంది. హరిధామమైన వైకుంఠాన్ని పొందుతారు. జనకుడు మొదలైన మహారాజులెందరో గీతను ఆశ్రయించి సమస్త దోషాలను పోగొట్టుకున్న వారై మోక్షాన్ని పొందారు. అన్ని జ్ఞానాలలోకి గీతా జ్ఞానం చాలా గొప్పది. ఇది బ్రహ్మస్వరూపమైనది. దీని విషయంలో అసూయ చెందినా, గీతను నిందించినా సృష్టి అంతం వరకు నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. అహంకారంతో మూఢులై గీతార్థాన్ని తెలుసుకోకపోతే కుంభీపాక నరకంలో పడతారు. ఇక కల్పాంతం వరకు దాని నుండి బయటపడలేరు. గీతార్థాన్ని ఎవరైతే చెబుతూ ఉండగా వినని వారు కుక్కల నక్కల జన్మలను పొందుతారు. భగవద్గీత పుస్తకాన్ని దొంగిలించి చదివినా కూడా అది నిష్ప్రయోజనం కాదు, శుభ ఫలాన్నే ఇస్తుంది. ఎవరైతే గీతార్థాన్ని విని కూడా ఆనందించరో వారికి లోకంలో ఏ ఫలము రాదు. వారి కర్మలన్నీ శ్రమగానే మిగిలిపోతాయి. గీతను వినిపించిన వారికి స్వర్గాది దానాలతో తృప్తిపరిచి ఊరేగించాలి. వారికి మంచి ఆహారాన్ని నివేదించడంతో పరమాత్మ ఎంతో సంతోషపడతాడు. భగవద్గీతను నేర్పే వారిని భక్తిగా పూజించి ధన కనక వస్తు వాహనాదులతో సత్కరించాలి. అలా చేయడంతోటే భగవంతుడికి తృప్తి అవుతుంది. భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని శ్రీకృష్ణుడు చాలా పూర్వమే చెప్పాడు. అటువంటి భగవద్గీత మాతను మనం నిత్యం పఠిద్దాం, పూజిద్దాం. స్వామీజీ వారి కృపకి పాత్రులవుదాం. జయతు గురుదత్తః. अच्युतानन्ता अच्युतानन्ता श्रीधरा माधवा
अच्युता अनंता श्रीधरा माधवा देवा आदिदेवा पांडुरंगा देवा आदिदेवा पांडुरंगा देवा आदिदेवा पांडुरंगा देवा नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप अर्जुन उवाच कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके हत्वाथ कामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् सञ्जय उवाच एवमुक्त्वा हृषीकेशम् गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत एते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। గణపతి సచ్చిదానంద స్వామివారి యొక్క ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భగవద్గీత సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. భాగంగా పొద్దున్నే స్వామివారికి విశేష ఆరాధన విశేష అర్చనలు జరుపుకున్నాం. ఈరోజు యొక్క విశేషం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఆఖరి ద్వాదశి, నెక్స్ట్ వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ద్వాదశి మళ్ళీ దక్షిణాయనంలోకి వెళ్ళిపోతుంది కనుక ఉత్తరాయణంలో జరిగేటువంటి యొక్క విశేష కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ శ్రీవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు.